భాగంగా గరుడ సేవ పూర్తి అయింది. కళ్యాణం జరిగింది. అయిన తర్వాత ఈరోజు రథోత్సవంలో స్వామి ఊరేగింపు జరుగుతూ ఉంది. ఇది చాలా పురాతనమైన దేవాలయము. సుమారు 6-7 శతాబ్దాలలో పల్లవులు దీన్ని స్థాపించినట్టుగా, ఆ తర్వాత చాణక్యులు దీన్ని ఇంకా విస్తరించినట్టుగా మనకి చరిత్రలో తెలుస్తోంది. అటువంటి ఇంత పురాతనమైన చరిత్ర కలిగిన మన రంగనాథ స్వామి టెంపుల్కి ఒక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఒక్కటే కాదండి, నెల్లూరు వాళ్ళు ఎక్కడుంటే రావటమే కాదు, నెల్లూరు వాస్తవ్యులు మన ఆంధ్రప్రదేశ్ నుంచి అనే కాదు, చాలా మిగిలిన స్టేట్స్ నుండి, ఇండియా మొత్తం నుండి, ఇంకా ఇదే కాకుండా అబ్రాడ్ నుంచి కూడాను, బయట దేశాల నుంచి కూడాను, వివిధ దేశాల నుంచి కూడాను వచ్చి స్వామివారికి కానుకలు సమర్పించుకొని తమ మొక్కులు తీర్చుకొని వెళ్ళటం అనేది చాలా ఆనవాయితీగా జరుగుతోంది. అందులో ఈరోజు రథోత్సవంకి దాటి మీరు అక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు ఎంతో భక్తి భావాలతో ప్రతి ఒక్కరూ పాల్గొనటం జరుగుతోంది. అదేవిధంగా రేపు సాయంకాలము తెప్పోత్సవం అండి, మన పెన్నా నదిలో తెప్పోత్సవం ఉంది స్వామివారిది. రేపు సాయంకాలం 7 గంటలకు ఎన్నో మంది, లక్షల మంది వచ్చి తెప్పోత్సవాన్ని వీక్షిస్తారు అని చెప్పి ఎస్టిమేట్ చేయటం జరుగుతుంది. మీరందరూ కూడా తప్పకుండా రేపు తెప్పోత్సవాన్ని కూడా వచ్చి ప్రతి ఒక్కరూ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ రంగనాథ స్వామి మన నెల్లూరు నగర వాసుల్ని అందరినీ కూడాను చల్లని కరుణ కటాక్షాలతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు.